హలో గైస్, వెల్కమ్ టు ఎస్జిటి గేమింగ్ ఫ్యాక్ట్స్ 2.0. ఈరోజు మనం రెండు గేమ్లు అయితే ఆడిపోతున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ గేమ్ పేరు అయితే త్రూ ఫియర్. అయితే ఈ గేమ్ ప్లే ఎలాగుంటుందో చూద్దాం. నాకు తెలీదు ఈ గేమ్ ప్లే, చూద్దాం ఎలాగుంటుందో గేమ్ని. అన్ని గేమ్స్ ట్రై చేయాలి ఫ్రెండ్స్, అందులో గోస్ట్ గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను ఈసారి. ఎందుకు ఇలాగ వస్తుంది, బ్లర్ వస్తుంది అనుకోకండి. స్టార్టింగ్ కొద్దిగా బ్లర్ వస్తాయి, తర్వాత నీట్గా వస్తాయి. కొద్దిసేపు వరకు 2 minutes ఏమనుకోకండి ఫ్రెండ్స్. కొద్ది కారణాల వల్ల బ్లర్ చేయాల్సి వచ్చింది. స్టార్ట్ అయితే మనం క్యాజువల్ ఆడుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను క్యాజువల్ ఆడుతున్నాను ఫ్రెండ్స్. ఏదో రేడియో వచ్చింది ఫ్రెండ్స్. రేడియో ఏదో న్యూస్ పేపర్ కూడా ఉందనుకుంటాను ఫ్రెండ్స్ పక్కన. డార్క్ ఫాల్స్ ట్రిబ్యూన్. ఇక్కడ ఏదో బ్యాచ్ కూడా ఉంది ఫ్రెండ్స్, పోలీస్దేనా ఇది క్లియర్గా కనబడట్లేదు ఫ్రెండ్స్ మనకి. డెడ్ పేషెంట్, గోస్ట్, ఏవేవో రాసున్నాయి ఫ్రెండ్స్. మనకి అవన్నీ చూద్దాం, తెలుస్తుంది మనకి ఈ గేమ్లోనే ఫ్రెండ్స్. ఎవరు అమ్మాయి నిద్రలో సడన్గా లేచింది, ఏదో ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. ఏదో చేయమన్నాడు, అక్కడ ఏదో వైర్ ఏదో ఉన్నట్టు ఉంది, చూద్దాం. కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ గేమ్ అయితే. అన్ని గోస్టుల కన్నా ఈ గేమ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. స్టోరీ మూడ్లో ఉంది ఇది. ఫుల్ గేమ్ అంతా స్టోరీ మూడ్తోనే ఉన్నట్టుగా ఉంది. డోర్ ఏదో ఉంది ఫ్రెండ్స్. మొత్తం స్టోరీ మూడ్తోనూ నడుస్తుంది ఈ గేమ్. ఎవడో ఉన్నాడు బయట. గేట్ తలుపు వేస్తాను, తలుపు తీద్దాం అనిపిస్తుంది. తలుపు తీసాను ఫ్రెండ్స్. ఏదో చెయ్యి వచ్చింది ఫ్రెండ్స్ బయటికి. హోలీ స్టోన్ హౌస్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరో 2 ఫోటోలు ఫ్రెండ్స్. ఏదో లెటర్ కూడా పక్కన ఇచ్చాడు, అది అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఏదో ఆలోచిస్తుంది. ఈ స్టోరీ మోడ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఇలాంటి స్టోరీ మోడ్ గేమ్స్ నేను ఎప్పుడు ఆడలేదు. గోస్ట్ గేమ్స్ ఆడడానికి మరీ ఇలాంటి స్టోరీ ఫ్రెండ్స్. ఏదో కారు ఫ్రెండ్స్. ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి. ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. రోడ్డు మొత్తం అడవిలో చీకటి ఉంది. అవసరమా అంటే కొద్దిగా భయంకరంగా ఉంటాయి ఫ్రెండ్స్ కొన్నిసార్లు. కొద్దిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది చూసారా ఫ్రెండ్స్, దయ్యం మన వైపు చూసింది ఫ్రెండ్స్. కొద్దిగా చూసిన వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఉంటేనే చూడండి. యాక్ట్ 1 మళ్ళీ ఇలాంటిది ఇచ్చాడు. పజిల్స్ ఏమో ఉంటాయి అనుకుంటాను. ఈ గేమ్ అంతా పజిల్స్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. యాడ్ వీడియోలో చూసాను నేను, పజిల్స్ అనుకుంటా ఫ్రెండ్స్. ఏదో చక్కముక్క దొరికింది ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఏదో లెటర్ దొరికింది, చిన్న పోస్ట్ టైప్. ఇక్కడ బ్లర్ అనిపిస్తుంది మనకి కొన్నిసేపు వచ్చుకోండి ఫ్రెండ్స్, తర్వాత అంతా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు నీట్ అయిపోయింది. బ్లర్ కొద్దిసేపు వరకే, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఏవో పజిల్స్ ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ గేట్ మీద ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు పజిల్స్. ఇవన్నీ మనకు ఉన్నాయి. నాకు తెలుసు ఆ పోస్ట్ బాక్స్ దగ్గర అంటించాలనిపిస్తుంది నాకైతే అనుకుంటా. అగోండి ఫ్రెండ్స్, అదే నొక్కుతాను అవ్వట్లేదు. ఇచ్చేయాలి
ఓ అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పోస్ట్ ఇవన్నీ దాని మీద అంటించాలి. సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం మీరు చూడగలరా లేదో అందరూ నేను కొద్దిగా కట్ చేద్దాం అనుకోండి. నన్ను చూస్తాను ఫ్రెండ్స్, కట్ చేస్తాను మీకు ట్రిమ్ చేసి. అప్పుడు మీరు ఫుల్గా తర్వాత చూద్దరు. చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్ నేను ఇది మొత్తం పజిల్ అంతా సాల్వ్ చేయడానికి. నాకు అర్థం కాలేదు ఫస్ట్ అంతా, తర్వాత అంతా స్లోగా అర్థమైంది. అప్పుడు అంతా చేశాను, ట్రిమ్ చేశాను ఫ్రెండ్స్, దొరికింది. అంటే ఇది పజిల్ చేస్తే మనకి ఆ పోస్ట్ బాక్స్ ఓపెన్ అవుతుందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ ఇదేదో పీస్ తీయాలనుకోండి, ఇటువైపు తీసాను ఫ్రెండ్స్. సెట్ అయిపోయింది. లాస్ట్ ఇంకా ఇటువైపు సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మొక్క ఎక్కడ ఉంది, ఒక పైన ఉంది ఫ్రెండ్స్. సెట్ అయిపోయింది ఫ్రెండ్స్, పజిల్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఓ ఏవో మనకు దొరికాయి ఫ్రెండ్స్, ఏదో పీసెస్ దొరికాయి ఫ్రెండ్స్. ఏదో కీ ఉంది ఫ్రెండ్స్ పైన, ఏదో లెటర్ కూడా దొరికింది. ఇప్పుడు తలుపు ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్, గేటే వెళ్ళిపోదాం బయటికి. అవ్వట్లేదు ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఇలాంటివి అవ్వట్లేదు, నాకు అర్థం కాలేదు ఎలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది. ఓకే తలుపు ఓపెన్ అయిపోయింది, బయట వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్, ఎవరో నడుచుకుని వెళ్ళారు ఫ్రెండ్స్. ఇక్కడ బొమ్మ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ బొమ్మ ఇంటి దగ్గర తలుపు ఓపెన్ అయ్యి ఉంది, తలుపు క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ సడన్గా. వచ్చేది ఇప్పుడు ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. మనం తలుపు ఎలాగ ఓపెన్ చేయాలి ఐడియా కూడా లేదు ఫ్రెండ్స్ మనకి. ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, నొక్కుతుంటే. ఇచ్చారు ఫ్రెండ్స్, నో ఐడియా మనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ గేమ్స్ పెట్టి నచ్చినాయా లేదా కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలాసేపు తర్వాత ఎక్కడ తిన్నా దొరకట్లేదు ఫ్రెండ్స్ నాకు ఐడియా. అదే అర్థం బెరుస్తుంది కానీ నాకేంటి అర్థం కావట్లేదు. కర్రతో కొట్టమంటున్నాడు ఫ్రెండ్స్. ఓ అర్థమైంది, భలే పదిలింది ఫ్రెండ్స్. ఇప్పుడే చేయాలి. అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళగల అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇలాంటి గేమ్స్ కొద్దిగా స్టోరీ మూడ్స్ ఉండేవి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు ముందు కొంతమంది నాకు అడిగారు కామెంట్ చేసి ఫేస్ రివీల్ అని. ఫేస్ రివీల్ మాత్రం ఇప్పుడు జరగదు, 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడే నేను ఫేస్ రివీల్ చేస్తాను. అప్పటి వరకు ఫేస్ రివీల్ గురించి అడగండి ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. ఈ గోస్ట్ చూస్తారు ఫ్రెండ్స్, పక్క వస్తుంది గ్లూ దగ్గర. గ్లవ్ కూడా ఇచ్చింది మనకి, ఏదో గ్లవ్. ఈ గ్లవ్తో ఏది చేయాలో అసలు ఫ్రెండ్స్. ఈ గోస్ట్ మనకు హెల్ప్ చేస్తుంది, గ్లూ ఇస్తుంది కొద్దిగా చిన్నవి. ఫ్రెండ్స్ అంతా స్కిప్ కొట్టిస్తాను. ఆ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక పెద్ద భవనంలా వస్తుంది, ఇలాగ వస్తుంది భవనం. ఈ భవనంలోనే మనము మెట్లు అన్నీ ఉంటాయి. పక్క రూమ్లోకి వెళ్ళాం, పక్క రూమ్లోనే మనం ఇప్పుడు పజిల్ సాల్వ్ చేస్తున్నాం. అదంతా స్కిప్ కొట్టాను, మీకు అదంతా మీకు చాలా అర్థం పట్టేస్తుందని. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఏదో స్టోరీ చూపెడుతున్నాడు ఫ్రెండ్స్, కళ్ళు పడుతుంది ఫ్రెండ్స్ బొమ్మ. ఫ్రెండ్స్ ఆ ఫోటో ఎక్కడో మనం చూసాం కదా ఫ్రెండ్స్. మొత్తం డార్క్గా ఉంది ఫ్రెండ్స్, చాలా చీకటిగా. అంటే ఈ గేమ్ మీకు కొద్దిగా అవగాహన వచ్చే ఉంటుంది అనుకుంటా ఈ గేమ్ మీద. నెక్స్ట్ గేమ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ గేమ్ జాయిన్ చేయాలో లేకపోతే డివైడ్ చేసి పెట్టాలో అర్థం కావట్లేదు. ఆలోచించి ఆల్మోస్ట్ నేను జాయిన్ చేసి పెడదాన్ని ట్రై చేస్తాను.
అయితే ఈ గేమ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అయితే ఇదే గేమ్ నెంబర్ 2. ఈ గేమ్ పేరు అయితే ఎండ్లెస్ నైట్ మేర్. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇది హోమ్లోనే. ఇది ఫస్ట్ గేమ్ లాగా కాదు, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా బ్లర్ అవుతుంది స్టార్టింగ్, ఏమనుకోకండి, తర్వాత అంతా సెట్ అయిపోద్ది. చూడాలి ఎలాగుందో అసలు గేమ్. గెట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్, స్టోరేజ్, టెలిఫోన్ డివైస్ ఇంప్రూవ్మెంట్. ఫ్రెండ్స్ ఏదో గన్ ఏదో చూపెడుతున్నారు ఇప్పుడు స్టార్టింగే. ఫ్రెండ్స్ బుల్లెట్స్ గన్లో పెట్టాడు మళ్ళీ. ఫ్రెండ్స్ గన్ పట్టుకున్నాడు. తర్వాత చూపెడు ఫ్రెండ్స్. మన వైపు చూపెడుతున్నాడు ఫ్రెండ్స్ కెమెరా. ఫ్రెండ్స్ అక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఈడేదో ఇంట్రో చూపెడుతున్నాడు మనది. ఎవడో ఈడైతే కదా ఏడ్ చేసి ఉంటాడు. డేట్ 8/15/2019 10 AM 10 PM. ఫ్రెండ్స్ ఏదో అయామా జేమ్స్ జోగల్స్ స్టార్ట్ గేమ్. ముందు ఇది సెకండ్ గేమ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఏదో చేతులు చూపెడుతుండే ఫ్రెండ్స్ మనకి. ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ గేట్ ఫ్రెండ్స్ అన్ని రకాలు ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు కానీ. ఫ్రెండ్స్ టైం అయితే 11 అవుతుంది ఫ్రెండ్స్. పైన ఏదో హార్ట్ బీట్ ఏదో చూపెడుతున్నట్టు ఉన్నాడు, అది ఎందుకు చూపెడుతున్నారు అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇందాక ఆడిన గేమ్స్ వేరు, ఇది వేరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది స్టోరీ మోడ్తో కలిసి ఉంటుంది ఈ గేమ్. చూడాలి ఫ్రెండ్స్ మరి ఎయిట్ అవుతుందో. ఫ్రెండ్స్ కబోర్డ్లో నేట్లేవు, డోర్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఉండరు కదా వాళ్ళు. నాకు అసలుకి ఇలాంటి గేమ్లు అంటే చాలా భయం ఫ్రెండ్స్, తెలుసు కదా మీకు. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ మొత్తం మారిపోయింది. అక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, బట్టన్ ఏదో ఉంది అనుకుంటా, బట్టన్ అని. ఫ్రెండ్స్ ఏంటిది అది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏంటి అవ్వదు కదా, నా భయం వేస్తుంది చాలా. ఏదో కేక్ ఉంది ఫ్రెండ్స్, మాయమైపోయింది. ఏదో పేర్లు కూడా వస్తాయి ఫ్రెండ్స్ గోడ మీద. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ అది కెమెరా అనుకుంటా. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ గేమ్. ఫ్రెండ్స్ ముందేటి లేదు, గోడ తప్ప. వెనక్కి తిరుగుదాం ఒక సెట్, వెనక ఏమైనా ఉన్నాయి కదా చూద్దాం. ముందుకి ఎట్లా అల్లం కావట్లేదు ఫ్రెండ్స్, వెనక్కి తిరగాలి. ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ వెనకట్లా. ఎవరమ్మా బాబాయ్ అలా చూస్తుంది ఫ్రెండ్స్. అదేంటి అలా చూస్తుంది ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. రిస్క్ చేద్దామా వద్దా? ఇటువైపు ఏడు దారి లేదు ఫ్రెండ్స్, అటువైపు వెళ్ళాలి నాకు తెలిసి. ఇంకా మనం అటువైపే కదలాలనికి వస్తుంది ఫ్రెండ్స్ మరి తప్పదనిపిస్తుంది నాకు. అటు ఇటు చూసుకుంటూ అవ్వదు ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను నేను. ఫ్రెండ్స్ మన వైపు వస్తుంది ఫ్రెండ్స్. భయంకరంగా ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్. మన వైపు ఏదో వచ్చినట్టుగా వచ్చింది చూసారు ఫ్రెండ్స్. అంతా పేర్లన్నీ మాయమైపోయాయి. అక్కడేదో కుర్చీ ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు అది అక్కడ నుంచి వచ్చింది. తాళం కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. గన్ కూడా ఉంది, ఏదో కీ ఫ్రెండ్స్, అది లాక్డ్. ఇప్పుడు ఆ కీ పని చేస్తుందో లేదో. ఏదో ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మ్యాప్. ఫ్రెండ్స్ కొద్దిగా ఇప్పుడు చూసారా క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ల్యాప్టాప్ పీసీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ కింద కబోర్డ్లో ఎటు లేవు. ఇదేది ఐడెంటిటీ కార్డ్ ఇప్పుడు చూశాను దాక్కోవడానికి. టీవీ అవ్వట్లేదు, ఇక్కడ దాక్కోవడానికి టీవీలో కూడా ఎటు రావట్లేదు. ఇక్కడ ఎటు లేవు ఫ్రెండ్స్. ఇంకో రూమ్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది కోట్, ఇది కూడా యూనిఫామ్ ఈజ్ యూజువల్ వేర్ అవ్వట్లేదు. ఇంకా ఐడెంటిటీ కార్డులోనే హియర్ ఈజ్ మై పోలీస్ కార్డ్ అంట.
పోలీస్ కార్డు అంటే ఇది పోలీస్ కార్డు. ఓకే, అర్థమైంది. పోలీస్ కార్డులో డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ చదవడానికి ఓపిక లేదు ఫ్రెండ్స్ మనకి. ముందు గేమ్ కంప్లీట్ చేయాలి. ఫొటోస్ అన్నీ ఎంత బాగా సెటప్ చేసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైనా దొరుకుతాయని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ కుక్క ఫ్రెండ్స్ ఏమంది కదా మనకి. డాగ్ ఫుడ్ వేద్దాం, అవ్వట్లేదు ఫ్రెండ్స్. కుర్చీలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ డాగ్ ఫుడ్ ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈ డాగ్ ఫుడ్ చూద్దాం నెక్స్ట్ డేట్. అంతా పీసీలు అన్నీ చాలా సెటప్ చేసుకున్నారు. ఇది ఎవరిదో ఆఫీస్ కానీ. ఇంకా వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇంకా తలుపు ఓపెన్ అవుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్. ఎవరు ఉండరు కదా అక్కడ. చాలా భయంకరంగా ఉంది ఇల్లు. స్పేర్కి ఏదో కావాలంట. కీలు అడుగుతారు మరి, మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఈ గేమ్ ప్లేకి. కిచెన్ లాగా ఉంది. ఇటువైపు ఎంటర్. ఇంకా పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ అక్కడ రెడ్ లైట్ ఏంటి ఫ్రెండ్స్. ఇలాగా తలుపు ఏదో తంతుంది, గుద్దుకుంటుంది తలుపు ఫ్రెండ్స్. ఇదేంటి ఫ్రెండ్స్ సడన్గా థ్రిల్లింగ్ అయిపోయింది. సైలెంట్గా ఉన్నది గేమ్. ఓపెన్ అవ్వట్లేదు. సైలెంట్గా వెళ్ళిపోవడం బెటర్ ఫ్రెండ్స్. అక్కడ కుదిరికి మన డాగ్కి పర్లేదు ఫ్రెండ్స్. ఇది డోర్ మీద ఏదో 237 అంట. క్లోజ్. మనకి ఏదో మెడిసిన్ పిల్స్ దొరికే ఫ్రెండ్స్. ఏదో నవ్వుతా అప్పుడు మనం వాడుకోవచ్చు అనుకుంటా. ఫోటో అయితే ఉంది. బ్యాడ్జ్ దొరికింది ఫ్రెండ్స్. దీంట్లో కీ కూడా దొరికింది ఫ్రెండ్స్. ఏదో క్లూ అనుకుంటా. పేపర్ ముక్క ఏదో ఉంది. న్యూస్ పేపర్ ఆఫ్ ఆగస్ట్ ఫ్రెండ్స్. ఇదేంటిది? ఏదో డబ్బా వచ్చింది ఫ్రెండ్స్. ఎసరు కొట్టాలి ఇటు దీన్ని. ఇంకే క్లూలు దొరకలేట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ డబ్బాని ఇసిరేద్దాం ఫ్రెండ్స్. దయ్యం వస్తే దాని మీదకి ఇసరాలేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని చంపడానికో దేనికో వచ్చింది ఫ్రెండ్స్. సడన్గా ఫ్రెండ్స్ మన చంపేస్తుంది ఫ్రెండ్స్. ఎంత ఎలాగొచ్చేసింది ఫ్రెండ్స్ అది. అఫ్రైడ్ యూ హ్యావ్ టు ప్లాన్ ద వర్క్ ఫస్ట్. మళ్ళీ 11 o'clockకి మళ్ళీ కంటిన్యూ అనుకోండి ఫ్రెండ్స్. ఇది దాని తర్వాత హార్ట్ ఇప్పుడు ఆరెంజ్లో ఉంది. ఇంకా రెడ్ అంటే ఇంకా అయిపోయినట్టు. రెడ్ తర్వాత అప్పుడు మనం మెడిసిన్ చేసుకుని బతకాలనుకుంటా ఫ్రెండ్స్ నాకు తెలిసి. 2 hours later ఫ్రెండ్స్ ఇది కూడా ఫోటో చూపెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కిచెన్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ అనుకుంటా. స్క్రూ డ్రైవర్ మన దగ్గర లేదు. కీ ఉంది. కీ కావాలి. స్క్రూ డ్రైవర్ కావాలి. ఈ బొమ్మలేడు ఫ్రెండ్స్. సడన్గా ఏసయ్యా ఇంట్లో. ఏసయ్యా అంటే క్రిస్టియన్స్ అనుకుంటా దయ్యం. అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏడ్చేలా అర్థం కావట్లేదు. దయ్యాన్ని పిలుద్దాం ఫ్రెండ్స్. ఇది ఇసిస్తే వస్తుంది అనుకుంటా దయ్యం. క్లూ ఏది ఇచ్చాడు చూడలేదు ఫ్రెండ్స్. అది వస్తుంది ఫ్రెండ్స్. వస్తుంది. దాక్కలి అదిరా ఫ్రెండ్స్. అది మన డాగ్ ఇక్కడ ఉంది. పర్లేదు, అది ఇక్కడ రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ముందు వచ్చింది. టెలిపోర్ట్ మళ్ళీ నేనే టెలిపోర్ట్ అయిపోయినా. మొత్తం అది నీకు అవసరం లేదని తీస్తాను ఫ్రెండ్స్. అవసరం ఉన్న బిట్లే ఉంచాను గేమ్లోని. వీడియోకి కావాల్సినవి. ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్స్ చూస్తుంది. లోపల అదిరా
వస్తుంది బయట నుండి కింద వస్తుంది, లోపలికి వస్తుంది. ఎంత పెద్ద కత్తిరా బాబు అది. తలుపు తీయకూడదు. మన ఎదురుగానే ఉంది ఫ్రెండ్స్ అది. ఏ టైంలో ఏది చేస్తే చెప్పలేము. మన డాగ్ని ఏమన్నట్లేదే. నాకు తెలిసి డాగ్ అంటే దానికి ఇష్టం అనుకుంటా ఫ్రెండ్స్. ఇంకా 2 గేమ్లు చూసాం. ఆ 2 గేమ్లకి స్కోర్ లాస్ట్ని ఇస్తాను ఫ్రెండ్స్. ఏ గేమ్ నాకు ఇష్టమో, ఏటి స్కారీగా కొద్దిగా భయంకరంగా ఉందో వాటికే మంచి స్కోర్ వస్తుంది లాస్ట్న. ఫ్రెండ్స్ అది మన వైపు రాకుండా ఉంటే చాలు. డేంజర్ ఫ్రెండ్స్ ఎలాగైతే. గేమ్స్ నుండి నాకు నచ్చినట్టుగా అనిపించాయి చాలా. కానీ ఏటి ఎక్కువ నచ్చిందో లాస్ట్ స్కోర్ చూడండి మీరే. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఏటి ఎక్కువ వచ్చింది తెలిసింది కదా ఫ్రెండ్స్. బాయ్.